ఇప్పుడు మనం మిల్క్ బ్రౌనీ చేస్తున్నాము, ఎగ్ వేయకుండా. సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఓవెన్ ఉంటే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఒక ఓటీజీ తెచ్చి పెట్టుకున్నారనుకోండి, బేకింగ్కి చాలా ఈజీ ప్రాసెస్. అన్ని పిల్లలకి బర్త్డే పార్టీస్ అయినా ఏవైనా సరే మనమే బేక్ చేయొచ్చు. అంతేకాకుండా పఫ్స్ చేసుకోవచ్చు, ఏదైనా గ్రిల్ చేసుకోవాలన్నా అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడైనా సరే బేకింగ్కి కొలత చాలా చాలా ముఖ్యం. కొలత కరెక్ట్గా ఉంటే బ్రౌనీస్ అయినా, కేక్స్ అయినా, పఫ్స్ అయినా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను, కొలతలతో సహా మీరు కూడా నోట్ చేసుకోండి. 150 ml మిల్క్. నా దగ్గర ఇంట్లో నేను కాచి చల్లార్చుకున్న పాల ప్యాకెట్ ఉంటే కనుక డైరెక్ట్గా పోసేసుకోవచ్చు, ఎందుకంటే పాల ప్యాకెట్ మిల్క్ ఆల్రెడీ కాగబెట్టినాయే కాబట్టి. 150 grams చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ఇది. అలాగే 50 grams బటర్. ఆల్మండ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. 50 grams చక్కెర. అలాగే 50 grams కండెన్స్ మిల్క్, 30 grams కార్న్ఫ్లవర్, 150 grams మైదా పిండి, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, 5 grams బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. సో ఇప్పుడు పొయ్యి మీద పాలు పెట్టేద్దాం. బేకింగ్ సింపుల్గా కొలతలు కరెక్ట్గా ఉంటే ఎంత కొత్త వాళ్ళైనా కూడా చేసేయచ్చు. కొలతలు అటు ఇటుగా అయితే కనుక ఎంత ఎక్స్పర్ట్స్ అయినా అది సరిగ్గా రాదు. సో కొలతలు కరెక్ట్గా పెట్టేసుకుంటే బేకింగ్ సూపర్గా చేయొచ్చు అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో పాలు వేసేస్తున్నాను. పాలు ఒక ఉడుకు రావాలి. ఈ లోపల ఓవెన్ని ప్రీ హీట్కి రెడీగా పెట్టేసుకుందాం. 180 degrees 20 minutes పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 150 grams మిల్క్ చాక్లెట్ వేసేస్తున్నాను. బటర్ కూడా ఇందులో వేసేసుకున్నాం. 50 grams. ఇందులోనే చక్కెర కూడా వేసేయండి. మామూలుగా అయితే ప్రాసెస్ ఏంటి అంటే చాక్లెట్ని ఫస్ట్ మెల్ట్ చేసుకుంటాం. అలా అవసరం లేకుండా నేను ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను అన్నాను కదా. పాలు బాగా మళ్ళీ మరగబెడుతున్నాను, ఎందుకంటే ఆ వేడికి చాక్లెట్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. దట్టు మిల్క్ చాక్లెట్ చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. సో పాలు ఇలా కొంచెం మరిగిన తర్వాత ఈ చాక్లెట్ మిశ్రమంలో వేసేయండి. కొంచెం కలుపుతుంటే మెల్ట్ అయిపోతుంది. ఆ వేడికే బటర్ కరిగిపోతుంది, చక్కెర కరిగిపోతుంది, అలాగే చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కెర మనం కొంచెమే తీసుకున్నాం. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మిల్క్ చాక్లెట్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఆ ఫ్లేవర్ మంచి క్రీమీగా మిల్కీగా బాగుంటుంది అనమాట. అండ్ షుగర్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి వేసుకున్న షుగర్ స్వీట్ సరిపోతుంది. సో ఇప్పుడు చాక్లెట్ ఇక్కడ కరుగుతూ ఉంది, కొంచెం షుగర్ కరిగితే సరిపోతుంది. ఈ లోపల చిన్న బౌల్ తీసుకున్నాను, ఇందులో మైదా పిండి, వెట్టిగా ఉండేవన్నీ ఇందులో కలుపుకున్నాం కదా. ఇప్పుడు డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ మనం మిక్స్ చేసుకుంటున్నాం. అలాగే కార్న్ఫ్లవర్, మైదా పిండి 150 grams వేసాం, 30 grams కార్న్ఫ్లవర్ వేసాం. అలాగే ఒక 5 grams బేకింగ్ పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ఎప్పుడైనా సరే కోకో పౌడర్ మటుకి మంచి క్వాలిటీ తీసుకోవాలండి కేక్స్ చేసేటప్పుడు, అది చాలా ముఖ్యం. కోకో పౌడర్తోనే ఆ రిచ్నెస్ వస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది, షుగర్ కరిగిపోయింది, బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పాచులా తీసేసి విస్క్ తీసుకుందాం. మనం అన్నీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇందులో వేసేసి ఇప్పుడు విస్క్తో మంచిగా మిక్స్ చేద్దాం. షుగర్ మంచిగా మిక్స్ అవ్వాలి. ఎప్పుడు బ్రౌనీ చేసిన షుగర్ మంచిగా కరగకపోతే మధ్యలో ఆ క్రిస్టల్స్ అలాగే ఉంటాయి, పైన కూడా మనకు ఆ లేయర్ రాదనమాట. షుగర్ మంచిగా కరిగితేనే పైన మనకి ఆ బ్రౌనీ పైన లేయర్గా ఫామ్ అవుతుంది. క్రింకిల్ టాప్ కంపల్సరీగా బ్రౌనీ మీద ఉంటేనే పర్ఫెక్ట్ బ్రౌనీ వచ్చిందని మనకు అర్థమవుతుంది. పైన ఇలా సన్నగా ఒక లేయర్ ఉంటుంది కదా, కట్ చేస్తే దాన్ని క్రింకిల్ టాప్ అంటారనమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసాం చూడండి, ఎక్కడ ఉండలేదు, మంచిగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను ఆల్రెడీ బేకింగ్ ట్రే, దాంట్లో కింద నేను బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాం.
ఒక్కసారి ఇలా జస్ట్ ట్యాప్. పైన మనం గార్నిష్ కోసం బాదం వేసుకుందాం, కట్ చేసి వేద్దాం. దీనికి టాపింగ్ కోసం మీరు బాదాం అన్నా లేదా వాల్నట్ అన్నా వేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి ట్రెడిషనల్గా బ్రౌనీ పైన వాల్నట్సే వేస్తారు, బట్ వాల్నట్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు. బ్రౌనీస్ చాలా రకాలుగా చేస్తారు, లేదా చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, చాక్లెట్ని కట్ చేసి వేసుకోవచ్చు, అది మన ఇష్టం ఇంకా. సో ఇప్పుడు పైన నేను ఇలా బాదాం వేసేస్తాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ట్రేని మనం ఓవెన్లో 160 degrees 20 minutes సెట్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టేయాలి. ఎప్పుడైనా బేకింగ్కి ముందుగానే మనం ప్రీహీట్ చేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. మనం పిజ్జా చేసినా, కేక్ బేక్ చేసినా, ఇలా బ్రౌనీ చేసినా ముందు ప్రీహీట్ చేసి పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా సరే బ్రౌనీకైనా కేక్ అయినా పైన అండ్ కింద 2 sides హీట్ పెట్టుకోవాలి. సో ఇది అవ్వడానికి మనకు ఒక 15 minutes తర్వాత చెక్ చేసుకుంటే అయిందో లేదో, అప్పుడు ఇంకొక 5 minutes పెట్టుకోవచ్చు. నేనైతే 20 minutes పెట్టేశాను. 15 minutes తర్వాత మళ్ళీ నేను మిడిల్లో చెక్ చేసుకుంటాను. మిల్క్ బ్రౌనీ రెడీ అయిపోయింది. నేను బయటకు తీసి పెట్టేసుకున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేయడం కష్టం కాబట్టి కాసేపు ఆగాను. సైడ్స్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సైడ్స్ క్లీన్ చేసుకుంటేనే బయటికి బాగా వస్తుంది, లేకపోతే అంటుకుంటుంది అనమాట. తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని డీమోల్డ్ చేయాలి. కింద ఫస్ట్ మనం వేసుకున్న బటర్ పేపర్ తీసేయాలి. మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ మార్క్ పెట్టుకుందాం. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, మొత్తం చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మిల్క్ బ్రౌనీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఎగ్ వేయకుండా హ్యాపీగా చేసేసాం. టేస్ట్ అయితే యమ్ ఉంటుంది. దీనిపైన ఇంకా కొంచెం మీరు టేస్ట్ పెంచుకోవాలి అనుకుంటే గనాష్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో మరొకసారి మిల్క్ బ్రౌనీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. మిల్క్ బ్రౌనీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మిల్క్ చాక్లెట్, బటర్, చక్కెర వేసి మరుగుతున్న పాలు పోసి కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకొని, తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని బ్యాటర్ తయారు చేసుకొని, ముందుగానే బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో బ్యాటర్ వేసేసి బాదం వేసి 160 degreesలలో సెట్ చేసుకున్న ఓవెన్లో 20 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసి కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిల్క్ బ్రౌనీ రెడీ అవుతుంది.